హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక విచిత్రమైన దొంగతనం కోసం అయితే చెప్తాను. ఇప్పుడంటే మనకి గ్యాస్ షార్టేజ్ వల్ల అంటే ఫన్నీగా రీల్స్, మీమ్స్, జోక్స్ అవి చూస్తున్నాం కదా ఫేస్బుక్లో గట్రాను. మా చిన్నప్పుడు మాత్రం నిజంగానే దొంగతనం అయితే జరిగింది మా చిన్నప్పుడు మా ఇంట్లోనే. అయితే ఇప్పుడంటే మనకి టీవీకి సెటప్ బాక్స్, టాటా స్కై ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడైతే ఇలా ప్లగ్ పెట్టి ఆన్ చేయగానే అంటే అందరికీ ఒకే కనెక్షన్ కదా, ఇంత సిస్టమ్ అది లేదు అప్పుడు. అయితే మేము ఒక అపార్ట్మెంట్లోనే వచ్చేసి వాచ్మెన్గా ఉండేవాళ్ళం. ఉంటే అక్కడ అందరికీ ఒకటే కనెక్షన్, ఒకరికి టీవీ రాకపోతే ఇంకెవరికి కూడా రాదు. అయితే అమ్మ నాన్న బయటకు వెళ్తే నేను టీవీ చూస్తుంటే ఒక అంకుల్ వచ్చారు. వచ్చి ఎవరైనా ఉన్నారా ఇంట్లో అనేసి అన్నారు. ఎవరు కావాలి చెప్పండి అంటే, అమ్మ పాప మీ పెద్దదే, మీ అమ్మ నాన్న లేరా అనేసి అంటే, లేరు అంకుల్ బయటికి వెళ్ళారని చెప్పాను నేను. బయటకు వెళ్ళారంటే సరే అనేసి అన్నాడు. అయితే మాకు ఇచ్చిన రూమ్ పక్కనే పెయింటింగ్తోనే నేమ్స్ అవి రాసి ఉంటాయి. అది వచ్చే అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, 3 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఉంటుంది. పెంట్ హౌస్ అంటే మీదన 3 ఫ్లోర్లు దాటి వెళ్ళాలి. అయితే ఓనర్స్వి నేమ్స్ కూడా దాని మీద రాసి ఉంటాయి, డోర్ నెంబర్స్తో సహా రాసి సర్ నేమ్స్ అయితే రాసి ఉంటాయి. అయితే అతను ఏం చేశాడంటే నాకు ఆ పేరు చెప్పి ఆ అంకుల్ గారి పేరు అయితే చెప్పాడు. చెప్తే అవుననేసి అంటే, వాళ్ళకి టీవీ వస్తుందో రావట్లేదో కొంచెం చూసి చెప్పమ్మా, వాళ్ళు నాకు ఫోన్ చేశారు అన్నాడు. సరే అయితే అంకుల్ మీరే వెళ్ళండి అనేసి అన్నాను. అంటే లిఫ్ట్ ఉందా అన్నాడు. అంటే లేదనేసి అన్నాను నేను అంత పైకి మరి ఎక్కలేనమ్మా, మెట్లు అవి లేవు కదా, నాకు ఒకసారి కన్ఫర్మ్ చేసి వచ్చి అప్పుడు నేను వెళ్తాను అవసరమైతే అన్నాడు. అంటే అతను ఏంటంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఇంట్లో ఎవరున్నారు ఏంటి, లిఫ్ట్ అది అంటే లిఫ్ట్ అంటే మనం త్వరగా వెళ్ళి వచ్చేస్తాం, మెట్లు అంటే కొంచెం టైం పడుతుంది కదా, అది 3 ఫ్లోర్స్ దాటి కాబట్టి కన్ఫర్మ్ అయితే చేసుకుంటున్నాడు. సరే అనేసి అన్నాను నేను. అయితే అప్పుడు నాకు కూడా అంత తెలివైతే లేదు, మాకు టీవీ వస్తే వాళ్ళకే వస్తుంది కదా, అందరికీ ఒకటే కనెక్షన్ కదా అనేసి అంత నాలెడ్జ్ అయితే లేదు నాకు. నేను వెళ్ళాను, ఆంటీ వచ్చేసి టీవీ చూస్తున్నారు. చూస్తుంటే ఏమొచ్చామంటే ఇలాగా మీకు టీవీ వస్తుందో రావట్లేదు అనేసి ఒక అతను అయితే వచ్చి అడిగారు ఆంటీ అంటే, లేదే వస్తుంది, మేము ఎవరికేమీ కంప్లైంట్ ఏం చేయలేదు అనేసి ఆవిడ అన్నారు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి ఇక్కడికి వచ్చాడేమో అంటే సరే అనేసి నేను కిందకి వెళ్తే అతను వచ్చేసి లేరు. లేకపోతే ఈలోపు మా అమ్మ మా నాన్న కూడా బయట నుంచి వస్తున్నారు. అంటే ఇదంతా వాడు వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాల గ్యాప్ తర్వాత జరిగింది. నేను ఎప్పుడైతే మీదకి వెళ్ళానో వాడు కన్ఫర్మ్ చేసుకొని ఇంకా త్వరగా అయితే అతని పని అయితే పూర్తి చేసాడు. అయితే గ్యాస్ సిలిండర్ ప్లస్ వచ్చేసి టీవీ దగ్గర ఒక కీప్యాడ్ మొబైల్ ఉంటే అది కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఈలోపు నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వచ్చే సిలిండర్ అయితే లేదు. అయితే మా అమ్మ మా నాన్న వచ్చారు. ఏంటంటే ఇలాగ జరిగింది, ఇలాగ ఒక అతను వచ్చాడు, నేను వెళ్ళమంటే వెళ్ళాను అనేసి అంటే, ఇంకెప్పుడు చెప్పాను ఇలా సిలిండర్ అది లేదు అనేసి అంటే, అప్పుడు గబగబా బయటకు వెళ్ళారు కానీ అక్కడెక్కడ కనిపించలేదు అతను. కనిపించకపోతే అక్కడ ఎవరో ఒక అతను ఉంటే, అంటే అక్కడ ఒక షాప్ ఉంటే షాప్లో ఉన్న అతను అడిగారు, ఇలాగ ఎవరైనా కనిపించారా అంటే, ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందైతే ఒక అతను స్కూటీ మీద సిలిండర్ తీసుకొని వెళ్ళాడు, నేను చూశాను అన్నాడు. మనం చేసిందేం లేదు కదా, సరే అనేసి ఇంకా మేమైతే కొంచెం కామప్ అయితే అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం మళ్ళీ ఫ్లాట్లో వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఏమంటారంటే, ఇలాగ ఇప్పుడు మీకు దొంగతనం జరిగింది, అదే మా ఇంటికి ఎవరైనా వచ్చి ఏసీ మెకానిక్ ఇలాగా అలాగా అనేసి అంటే మాకే కదా రిస్క్, గబుక్కున మీరు అదే పాపని ఎందుకు పెట్టేసి వెళ్ళారు, పెద్దవాళ్ళు మీరు ఉండాలి కదా అనేసి అంటారని ఇంక వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే ఒక 2-3 అయితే తెలిసింది, పెద్దగా ఏం తెలియలేదు. తర్వాత మాకు జరిగిన తర్వాత అలాగే మా ఏరియాలోని కొంచెం మా పక్కన గట్రాను ఒక 10-15 దిక్కులైతే ఇలాగే జరిగింది. తర్వాత అయితే వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చేసంటే ఆ సిలిండర్స్ అవి బ్లాక్లో అమ్ముకుంటారంట, అలాగా వాళ్ళని అయితే పట్టుకోవడం కూడా జరిగింది. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ అయితే ఎప్పుడూ కూడా మమ్మల్ని అయితే అసలు అక్కడ కాపలాకైతే పెట్టేసి వెళ్ళలేదు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎవరో ఒకరు ఉండేవారు, మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరో ఒకరు కాపలాకైతే ఉండేవారు. ఇది వచ్చేసి జరిగి ఒక 20 ఇయర్స్ అయితే అవుతుంది, 20 ఇయర్స్ బ్యాక్ ఇది. అప్పుడు వచ్చేసి నాకు ఒక 8 to 9 ఇయర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పిల్లలంటే బాగా తెలివైన వాళ్ళు కానీ అప్పుడేమో అంత మనకి తెలివితేటలు ఏం లేవు కదా. ఈరోజైతే లంచ్లోకి వెజ్ పులావు అలాగే పన్నీర్ కర్రీ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.